ఎస్ విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర అప్డేట్స్ తెలుసుకుందాం మనం. విజయ్, శోభాయాత్ర మెయిన్ రోడ్ చేరుకుంది, టెలిఫోన్ భవన్ దగ్గర మనకి కనిపిస్తోంది. ఇంకా ఎంత లాంగ్ ఉంది శోభాయాత్ర అండ్ అక్కడ ఎలాంటి కోలాహలం ఉంది, భక్తజన సందోహం ఎట్లా ఉంది? కోలాహలంగా భారీ గణనాథుని శోభాయాత్రను దర్శించుకునేందుకు మొత్తం గణనాథుని చూసేందుకైతే ఇక్కడ ఎగబడినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. పోలీసులు కూడా చాలా వరకు అలర్ట్ అయిపోయినారు. ఎక్కడికక్కడ ప్రత్యేక రోపుల ద్వారా భక్తులను కంట్రోల్ చేస్తున్నప్పటికీ వినాయక నవరాత్రి వేడుకలు ఈరోజు చివరి రోజు, నిమజ్జనం రోజు కనుక ఖచ్చితంగా ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకోవాలి, బడా గణపతి నిమజ్జనం వేడుకలను చూడాలి అని చెప్పి కూడా అనేక ప్రాంతాల నుంచి భక్తజన సందోహం అయితే ఇక్కడికి తరలి రావడం జరిగింది. ప్రజెంట్ BSNL ఆఫీస్ వద్దకు బడా గణపతి చేరుకున్నాడు. 7 మొక్కలు సప్తమొక్కాలతోని ఖైరతాబాద్ మహాగణపతి 70 అడుగుల ఎత్తుతో భక్తులకు కనువిందు చేస్తున్నాడు. చాలామంది భక్తులు కూడా జై జై గణేష, బై బై గణేష అంటూ కూడా పెద్ద ఎత్తున కోలాహలంగా ఇక్కడ డ్యాన్సులు చేస్తూ చాలా ఉత్సాహంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది. ఒక పక్క ఉత్సవ కమిటీ సభ్యులు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ డ్యాన్సులు చేస్తూ, సామాన్యమైన భక్తులు కూడా డ్యాన్సులు చేస్తూ ఖైరతాబాద్ వినాయకునికి వీడుకోలు అనేది పంపడం జరుగుతున్నది. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎదురు చూసేటువంటి ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి ఉన్నారో ఆ నిమజ్జనానికి కొరకు ఎన్నో ప్రాంతాల నుంచి అయితే భక్తులు తరలి రావడం జరుగుతున్నది. అనేక మంది భక్తులకు సంబంధించి ఏ రకంగా నిమజ్జనం చేస్తారు, 70 అడుగుల మహాగణపతిని ఎలా తరలిస్తారు, ఈ టస్కర్ ఎలా మూవ్ అవుతుంది, ఎటువంటి ఏర్పాట్లు చేస్తారని చెప్పి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి చాలా వరకు ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఒకసారి భక్తులతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి? నేను ఇక్కడ అంట. ఎట్లా ఉంది నిమజ్జనం చూస్తుంటే? అవును సార్, బాగుంది, అంతే హ్యాపీగా ఉంది. మంచి దేవుడు వస్తున్నట్టు, మొత్తం దేవుని ఫీలింగ్ ఉంది, మొత్తం దేవుడు వస్తున్నట్టు. అది చాలామంది కూడా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గణపతి ముందరికి కదులుతున్నా కొట్టి నిజంగానే భారీ గణనాథుడు నడుచుకుంటూ వస్తున్న ఫీలింగ్ మాకు కలుగుతుందని చెప్పి భక్తులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే తయారు చేసిన విధానం కానీ, గణపతి ఉండేటువంటి రూపం కానీ చాలా వరకు భక్తులను ప్రతి సంవత్సరం కనువిందు చేస్తుంది. ఎప్పుడు కూడా దాదాపు 60-65 అడుగులు ఉండేటువంటి ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి ఏకంగా 70 అడుగులతోని భక్తులకు దర్శనం ఇవ్వడంతో చాలామంది అయితే భక్తులు మహాగణపతిని చూసేందుకు తరలి వచ్చారు. ఈసారి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా అనుకోలేదు, దాదాపు 30-35 లక్షల మంది బడా గణపతిని దర్శించుకున్నారు. ప్రతిరోజు కూడా రద్దీ అనేది మనం చూసాము. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పూజలు, హోమ కార్యక్రమాలు, ఇటు ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించి ముందర మనం చూస్తే అయోధ్య బాలరాముడు, ఆ పక్కన ఏవైతే రాహుకేతుకు సంబంధించిన విగ్రహాలు, ఒకవైపు ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులందరూ కూడా ఆ టస్కర్ పైన ఎక్కి అక్కడ నృత్యాలు చేస్తుంటే కింద స్థానికులు, ఇక్కడ ఉండేటువంటి భక్తులు, ప్రజలు అందరూ కూడా ఈ నిమజ్జన కోలాహలంలో పాల్గొనడం జరుగుతున్నది. ఇప్పుడు BSNL ఏదైతే ఉందో అది దాటి కొంత ముందు కూడా ఖైరతాబాద్ వినాయకుడు కదులుతున్నాడు. మరి కాసేపట్లోనే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు కూడా ఖైరతాబాద్ మహాగణపతి చేరుకోబోతున్నాడు. అక్కడి నుంచి నేరుగా క్రేన్ నెంబర్ 4కు తీసుకెళ్లడం జరుగుతుంది. క్రేన్ నెంబర్ 4 దగ్గర భారీ గణనాథుని యొక్క నిమజ్జనాన్ని చేస్తారు. ఒకసారి మనము దూరం నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతిని చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి 7 సర్పాలు కానీ, 7 ముఖాలు కానీ, చేతిలో ఉండే శంకు కానీ, చక్రం కానీ, చేతిలో పట్టుకున్నటువంటి లడ్డు కానీ, ఆ తీర్చిదిద్దిన రూపం కానీ శిల్పి రాజేంద్రను ఎంతో ఆధ్యాత్మిక శోభతోని ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. మొత్తంగా కూడా భక్తులందరికీ కనువిందు చేస్తూ మహాగణపతి అయితే సాగర తీరం వైపు కదులుతున్నాడు. మరికొన్ని గంటల్లోనే మహాగణపతి నిమజ్జనము పూర్తి కానుంది. సౌజన్య.